త్రాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు 2.0లో భాగంగా 80 కోట్ల రూపాయలు మంజూరు తెలిపిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర పార్వతీపురం మున్సిపాలిటీలోని 28వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వార్డులో పర్యటించి ప్రజల ఇళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వంలో తమకు అందుతున్న సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తన వద్ద వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పటికే త్రాగునీటి సమస్య ప్రజలు తన వద్దకు తీసుకువచ్చినట్లు, ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు 2.0లో భాగంగా 80 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు టెండర్ దశలో ఉన్నట్లు తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్వతీపురం నియోజకవర్గం మున్సిపాలిటీలో 28వ వార్డు ఈరోజు ఇంటింటికి ఎవరికి ఏ పథకాలు అందున్నాయి, వాళ్ళకి పాలన ఎలాగ ఉంది, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా అని ప్రజల వద్దకే పాలన, ప్రజలనే అడిగి ప్రజలకు కావాల్సిన సంక్షేమం ఇంకేమైనా అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప ఉద్దేశమే ఇంటింటి కార్యక్రమం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు ఈ వార్డులో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఏం చెప్తున్నారంటే, నాకు పెన్షన్ టైంకి వస్తుంది, నాకు 2-3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలకి తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి డబ్బులు అందాయి. అలాగే కొందరు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకునే వాళ్ళకి యూనిఫామ్ మేము కొనలేదు, యూనిఫామ్లు వచ్చున్నాయి, మాకే షూస్ కూడా ఇచ్చారు, బ్యాగ్స్ కూడా ఇచ్చారు, పుస్తకాలు కూడా ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, సమస్తం గవర్నమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా డబ్బులు కూడా ఇచ్చింది మా పిల్లల చదువుల కోసం. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఒక ప్రభుత్వం మా పిల్లల కోసం, మా పిల్లల చదువు కోసం ఆలోచిస్తుందని తల్లిదండ్రులు చూపిస్తున్న ఆనందానికి నిజంగా మేము ఎంత పెట్టినా అది అసాధ్యం. ఆ మాటలకి అది చెప్తున్న ఆనందం. గ్యాస్ సిలిండర్లు వచ్చాయని అందులో సబ్సిడీ పడిందని చెప్తున్నారు. ఇంకా రేపు ఆగస్టు 15 నుంచి ఆడవాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభావ కూడా మొదటి ఫేజ్లో అందరికీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలక్షన్ ముందు 6 పథకాలు సూపర్ 6 అని చెప్పి మేము ఏమైతే ఇచ్చామో అందులో మెజారిటీ అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇంకా ఆడబిడ్డ నిధి ఒకటే ఉంది. ఆడబిడ్డ నిధి కూడా ఈ తొందరలోనే ఈ బడ్జెట్ మన అసెంబ్లీ తర్వాతనే ఒక తీర్మానం చేసుకుని ఇవ్వడం కూడా జరుగుతుంది.
అంటే ఏడాది లోపల అయినాకనే ఇప్పుడు అంటే మీరందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు, వినాశనం చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి రాష్ట్రాన్ని తిరిగి పునఃప్రారంభించడం, ప్రజలకి 1వ తారీఖున శాలరీలు ఇవ్వడం, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వడం.